కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. మహదేవ్పూర్ మండలంలో రెండో రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ బృందం సోదాలు నిర్వహించారు. కన్నేపల్లి లక్ష్మి పంప్ హౌస్ కింది భాగంలోని మోటార్లను, కంట్రోల్ రూమ్లను, ఫోబే, అప్రోచ్ కెనాల్, డెలివరీ ఛానల్ను పరిశీలించారు. డీజీ రాజీవ్ రతన్ బృందం అన్నారం సరస్వతి బ్యారేజ్ బొంగల మరమ్మతులను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి గత ఏడాది వరదల తీరు డీజీకి వివరించారు ఇరిగేషన్ అధికారులు. డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ రెండు రోజులుగా నిన్న ఇవాళ కూడా నిన్న రాత్రి అక్కడే స్టే చేశారు కాళేశ్వరం దగ్గర. మళ్ళీ ఈ రోజు కూడా ఆయన ఆధ్వర్యంలో ఏకంగా డీజీ ఆధ్వర్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో తనిఖీలు అయితే జరుగుతా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి సరస్వతి బ్యారేజ్ ని పరిశీలించారు. ఆ సరస్వతి బ్యారేజ్ లో కూడా అంటే ఏదైతే మేడిగడ్డ బ్యారేజీలో నిన్న కుంగినటువంటి ఫియర్స్ ను పరిశీలించారో, ఇవాళ అన్నారం సరస్వతి ఆ బ్యారేజ్ దగ్గర అక్కడి నుంచి కూడా బుంగలు ఏర్పడ్డాయి. ఆ బుంగలను ఆయన అక్కడికి వెళ్లి నేరుగా పరిశీలించారు. అంతకు ముందు ఆయన అది అక్కడ కాళేశ్వరం ఇంజనీరింగ్ కార్యాలయంలో అన్ని ఇంజనీరింగ్ విభాగాలు ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం, మేడిగడ్డ, మహదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఆయన హరిత హోటల్లో రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళతోటి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్న తర్వాత ఆయన నేరుగా ఇవాళ సరస్వతి బ్యారేజ్ ను పరిశీలించారు. తర్వాత నిన్న కన్నెపల్లి మేడిగడ్డ పంప్ హౌస్ లు, తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ ను కూడా ఆయన పరిశీలించారు. పూర్తి స్థాయిలో ఒక డీజీ స్థాయి అధికారి ఈ స్థాయిలో అంటే నిన్న ఇవాళ రెండు రోజులు వరుసగా అంటే గత వారం రోజుల క్రితం కూడా ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మళ్ళీ పండగ ముందు జరిగిందని పండగ తర్వాత ఏకంగా డీజీ తర్వాత ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చేసి పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే సేకరించి ప్రభుత్వానికి ఒక నివేదిక అందించనున్నారు. నవీన్. ఓకే, థ్యాంక్ యూ నవీన్.